తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్లు ముగుస్తుంది. మరి పరిపాలన విధానం కానీ, ఆయన ఇచ్చే పథకాలు కానీ, ఆయన చేసే డెవలప్మెంట్ కానీ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ అంటే కొన్ని ఇటు అటు చేస్తున్నాడు. కానీ మన గవర్నమెంట్ వాళ్ళకు కానీ పింఛన్లకు కానీ అవి ఏమి వస్తలేవు ఇంకా. అంటే గతంలో మనకి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బీఆర్ఎస్ కూడా పోయేటప్పుడు కొంత అవకతవకలు చేశారు. వాళ్ళు డిఎల్ పెండింగ్ పెట్టారు, పిఆర్స్ చేస్తామని చేయలేరు. వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు చేశారు, వాళ్ళు చేస్తామని చేయలేరు కాబట్టి మా మీద బటన్ వేసిపోయారు. మాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నదని. అంటే గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లని అవి ఇవి ఇచ్చేవారు. ఈయన కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పాడు. మరి ఇందిరమ్మ ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం? ఎవరికి రాలేదమ్మా, మా అయితే రాలేదు. మా బిడ్డ రాసేది, ఆమెకు ఇల్లు లేదు, రాసింది వస్తుంది అన్నారు, లాస్ట్కు రాలేదు. పథకాలు అనేవి దానికి డబ్బులు అడిగితే లేవు అంటున్నాడు. కానీ మూసీ శుద్ధీకరణ కోసం 5,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. మరి ఏ విధంగా? ఎవరికి చేస్తారో ఏ సంగతో తెలియదు.